దేవుని బిడ్డలారా, ఇక్కడ చూపిస్తున్నటువంటి ఈ ఫలాలు మీరు గమనిస్తే 2 కూడా సిమిలర్గా అనిపిస్తున్నాయి కదా. అయితే వాస్తవానికి అవి కాదు. మీరు గ్రహించగలరు. కొంచెము పరీక్షించి గమనిస్తే అవి 2 ఒకటే వృక్ష ఫలములైతే కాదు. దేవుని బిడ్డలారా, ఎప్పుడు మనం దాన్ని గ్రహిస్తామంటే కొంత పరీక్ష చేసినప్పుడు, లేదా వాటిని తీసుకొని రుచించినప్పుడు మనం గమనించగలం. అలాగే మనందరము కూడా దేవుని స్వరూపంలో సృజించబడినప్పటికీ మనందరి పట్ల దేవునికి ఉన్న ఉద్దేశము వివిధ రకాలుగా ఉంటుంది. తన ఉద్దేశము చొప్పున నీకు నాకు ఆయన తలాంతులు ఇస్తూ ఉంటాడు. ఆ తలాంతులను దేవుని ఉద్దేశ ప్రకారము నీవు వాడినట్లయితే నీవు బలా నమ్మకమైన మంచి దాసురాలిగా ప్రభు సన్నిధిలో వర్ధిల్లగలవు ప్రియజనులారా. కాబట్టి దేవునికి వాక్యాన్ని ఎరిగిన మనము దేవుడు మనకు అనుగ్రహించిన తలాంతులు దేవుని ఉద్దేశ క్రమము చొప్పున వాడడానికి ఎప్పుడూ సిద్ధపడి ఉండాలి. అలా కాకుండా ఎవరినో చూచి నేను వారి వలె ఉండాలి అలా అనుకోవడం మంచిదే. అయితే వారి వలె ఉండడానికి మాత్రమే కాదు దేవుడు మనల్ని సృజించింది, నీ వలె నీవు ప్రభు కోసం వాడబడ్డానికి. ఎందుకంటే యు ఆర్ యూనిక్ ఇన్ ద వరల్డ్. నీవు ప్రత్యేకమైన వ్యక్తివి లోకములో. ఆయన నిన్ను ప్రత్యేకమైన తన పని కొరకు ఎంపిక చేసుకున్నాడు. కాబట్టి ఈ దినాన ఆ ప్రత్యేకమైన స్థితిని నీవు గ్రహించి ప్రత్యేకంగా నీవు జీవించు. దేవుడు తనక రాజ్య విస్తరణలో ఒక అద్భుతమైన పనిముట్టుగా నిన్ను వాడుకోగలడు. అటు కృప ఆత్మ దేవుడు ఈ మాటలు వినుచున్న మనందరి జీవితాలకి అనుగ్రహించును గాక. ఆమేన్.